సార్ ఈ మైగ్రెయిన్ వలన మెంటల్ హెల్త్ కూడా ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? చాలా ఎక్కువ ఉంటాయండి. మైగ్రేన్ అన్నది న్యూరలాజికల్ కండిషన్. ఈ న్యూరలాజికల్ కండిషన్ దీర్ఘకాలికంగా ఉండడం వల్ల చాలా ఎక్కువ ఇంపాక్ట్ మన మెంటల్ హెల్త్ మీద ఉంటుంది. ఒక స్టడీ ప్రకారం ఈ మైగ్రేన్ తో సఫర్ అయ్యే వాళ్ళు 5 నుంచి 10% ఎక్కువ యాంగ్జైటీ డిజార్డర్ తో కానీ లేదంటే డిప్రెషన్ తో కానీ ఈ రెండింటికి లోనయ్యే అవకాశం ఎక్కువ ఉంది అని ఒక స్టడీ చెప్తోంది. అదే కాకుండా నెలకి 2 వారాల కంటే ఎక్కువ మైగ్రేన్ తో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీర్ఘకాలికంగా డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగే మూడ్ స్వింగ్స్, వాళ్ళ యొక్క వర్క్ యొక్క ఇంపాక్ట్, సోషల్ ఇంపాక్ట్ అంటే ఈ మైగ్రేన్ అటాక్ అప్పుడు సహజంగా ఎవరు కూడా మనుషులతో కలవరు. ఎందుకంటే ఆ మాటలు కూడా చాలా ఇరిటేషన్ కలిగిస్తూ ఉంటాయి. అందుకని వీళ్ళు జనాల నుంచి కూడా దూరంగా ఉంటారు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు, చీకటంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అట్లా తెలియకుండానే ఈ మైగ్రేన్ తో బాధపడే వాళ్ళు చిన్న చిన్నగా సోషల్ డిస్టెన్స్ అయ్యి లోన్లీగా ఫీల్ అవుతారు. యాంగ్జైటీ వచ్చే అవకాశం ఉంటుంది, డిప్రెషన్ కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో మైగ్రేన్ ని మొదట్లోనే ట్రీట్ చేసుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్.